సకల విఘ్నాలకు అధిపతి వినాయకుడు. ఆ విఘ్నేశ్వరుణ్ణి నిత్యం పూజిస్తే అన్ని సంకటాలు బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అందుకే ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్థిని నిర్వహిస్తారు. దీనిని సంకష్టహర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ఈ స్వామివారిని నిండు మనస్సుతో ఆరాధిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం చెబుతోంది. మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయం ప్రకారం పార్వతీ పరమేశ్వరుల జ్యేష్ఠ కుమారుడే వినాయకుడు. దేవుళ్ళందరిలోనూ లంబోదరుడే మొట్టమొదటి పూజలు అందుకుంటారు. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం వల్ల వినాయకుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, ఆ గణపయ్య తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని, తాము కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. సుఖకర్తా దుఃఖహర్తా వార్తా విఘ్నాచి నుర్వి పుర్వి ప్రేమ కృపా జయాచి సర్వాంగి సుందర ఉటి సింధూరాచి కంఠీ झळके वाण मुक्ता फळाची जय देव जय मंगलमूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती. సంకటహర చతుర్థి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానానంతరం వినాయకుడి పూజ చేయాలి. గణపతి విగ్రహాన్ని ఆయనకిష్టమైన పసుపు రంగు పుష్పాలతో అలంకరించాలి. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. సంకటహర వ్రత కథను చదివి హారతులివ్వాలి. పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాస నియమాలను పాటించాలి. సాయంత్రం కూడా వినాయకుడికి పూజ చేసి చంద్ర దర్శనం అనంతరం ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంలో.